ఫైనల్ గా కల్కి కొత్త రిలీజ్ డేట్ బయటకు రావడంతో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. మే 9 నుంచి జూన్ 27కి కల్కి వాయిదా పడింది. కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్ లుక్ అంటే లేటెస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా 4-5 గెటప్లలో కనిపించనున్నట్టుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ మొదలైంది. అయితే ఇందులో నిజం లేదని అంటున్నారు. కల్కి అవతారాల్లో భాగంగా ప్రభాస్ పలు భిన్న గెటప్స్ లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. కానీ డ్యూయల్ రోల్ మాత్రం చేయడం లేదని తెలుస్తుంది. కాబట్టి కల్కి ఒక్కడేనని చెప్పాలి. కానీ ప్రభాస్ కల్కి అవతారం మాత్రం మామూలుగా ఉండదట. ప్రభాస్ దెబ్బకు మరో 2 నెలల్లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర మొదలు కాబోతోంది. కరెక్ట్ గా చెప్పాలంటే సంక్రాంతి తర్వాత మరో పెద్ద సినిమా థియేటర్లోకి రాలేదు. సమ్మర్ సీజన్ బాక్సాఫీస్ దాహంతో ఉంది. దీంతో కల్కి డే 1 ఊహించని ఓపెనింగ్స్ రాబడుతుందని ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఖచ్చితంగా ఈ సినిమా ఇంతకు ముందున్న రికార్డ్స్ అన్నింటినీ చెరిపేస్తుందని అంటున్నారు. కల్కికి సాలిడ్ హిట్ టాక్ పడితే బాహుబలి 2 రికార్డ్స్ ను టార్గెట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమాను నాగస్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. మరి కల్కితో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.